లోకల్ బాడీ ఎన్నికలపై బీజేపీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ చీఫ్ రామచంద్రరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ హామీల అమల్లో విఫలమైందని ఎండగట్టేలా కార్యక్రమాలు రూపొందించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్పై విస్తృతంగా చర్చ పెట్టాలని నిర్ణయించారు. కేంద్ర నిధులతోనే గ్రామాలు అభివృద్ధవుతున్నాయనే విషయాన్ని జనంలోకి తీసుకువెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్రం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు తెలిసేలా కరపత్రాలు సిద్ధం చేయాలని బీజేపీ చీఫ్ రామచంద్రరావు శ్రేణుల్ని ఆదేశించారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పంచాయతీ ఎన్నికలకు పోతా ఉంది. పంచాయతీ సిస్టమ్ను మొత్తం కూడా గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. పార్టీలకు సంబంధించిన ఎన్నికలు కావని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటూనే మళ్ళీ 42% బీసీలకు మేము కేటాయిస్తాం పార్టీ పరంగా ఎట్లా అంటున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇక్కడే నీ యొక్క ద్వంద్వ వైఖరి కనబడతా ఉంది, స్పష్టంగా నీ మోసం కనబడతా ఉంది. పార్టీ గుర్తు లేకుంటే పార్టీ నువ్వు ఏ రకంగా 42% రిజర్వేషన్ ఇస్తావని చెప్పేసి నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.